భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేశ్ ఆధ్వర్యంలో వేములవాడ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు। ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేశ్ మాట్లాడుతూ గడిచిన 3-4 రోజుల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సుమారుగా 50 మంది విద్యార్థులు కల్తీ భోజనం తిని అస్వస్థతకు గురై దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు। బీసీల పట్ల పక్షపాతి అని చెప్పుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆషాఢ మాసంలో బోనాల పండుగకు మేకలు గొర్రెలు బలిగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను బలి తీసుకుంటుందని, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల పురుషరాములు, దాసరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లి వేణుగోపాల్, మేకర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। గత 48 గంటల్లో ఈ గురుకుల పాఠశాలలో సుమారుగా 50 మంది విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురై హాస్పిటల్ పాల్గొనడం జరిగింది। సూర్యాపేట జిల్లాల, మంచిర్యాల జిల్లాల, జగిత్యాల జిల్లా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా నడుస్తున్నటువంటి గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకపోవడం వల్ల, వారి సౌకర్యాలు అసౌకర్యంగా ఉండడం వల్ల ఇలా విద్యార్థులు ఇలా అసౌకర్యంతో వాళ్ళ అస్వస్థత గురై హాస్పిటల్ జాయిన్ అవుతారు। ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది ఇలా మీరు బీసీల పట్టాలని మేము ఏదైనా చేస్తాం, మేము బీసీల పక్షపాతి అని చెప్తున్నాం। ఇవాళ ఈ బీసీ గురుకులాలలో ఉన్నటువంటి పాఠశాలలలో విద్యార్థులను మీరు అసలే పట్టించుకోవడం లేదు। ఏంది అని అంటే ఆషాఢ మాసం ముంగట ఏది గొర్రెలని బలిచ్చినట్టు ఇవాళ ఈ అకాడమిక్ ప్రారంభం అయితే ఇవాళ విద్యార్థులు బలిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం। ఇవాళ మన ఆషాఢ మాసంకు మేకలు పోసినట్టు ఈ విద్యార్థులను బలి తీసుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। గత సంవత్సర కాలం నుంచి జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ క్యాంపులో రోజుకొక విద్యార్థికి పాము కాటేసి సుమారు ఇప్పటికీ వరకు 2 చనిపోయారు, 6 హాస్పిటల్ పాలయ్యారు। అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది। ఎందుకు ఇలా విద్యార్థులు అంటే మీకు అంత చులకన ఏమవసరం? ఇలా విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు, వారికి ఫ్యాన్లు లేవు, బిల్డింగ్లకు ప్రత్యేకమైన భవనాలు లేవు, అది హాస్టల్ ప్రైవేటు బిల్డింగ్లలో రెంట్ కొనసాగుతున్నాయి। అలాంటి దానికి కిటికీలు లేవు, ఫ్యాన్లు లేవు, మూత్రశాలలు లేవు। వాటికి సంబంధించినటువంటి సమస్యలలో ఫుడ్డు కల్తీ ఫుడ్డు, వారికి పప్పు వస్తే మొత్తం నీళ్ళు కారుతాయి, సాంబార్ వస్తే అసలు ఏముండదు అలా దాని పప్పులో పప్పు కనబడది, టమాటా కారీ అయితే టమాటా కనబడాయి। ఈ రకంగా మీరు ఈ విద్యార్థులని విస్మరిస్తున్నావు। గత 48 గంటలలో ఈ విద్యార్థులు హాస్పిటల్ పారారు। దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి।